హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో అందరూ మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగాలి, హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవాలి. కొబ్బరి బొండాలు కాస్ట్ పెరిగిపోయి ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా. ఇలా జాగ్రత్తలు మా అమ్మ నాకు చెప్తుందండి. ఇలా చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను కూడా చాలా ఎక్కువ జంక్ ఫుడ్ ఫ్రీకి ఉండేదాన్ని. రోజు సమోసా, జిలేబీ తింటూ ఉండేదాన్ని. 365 రోజులకి కనీసం 800 సార్లు పానీపూరి తినేదాన్ని. ఇలాంటివి చాలా ఎక్కువగా అడిక్టెడ్గానే ఉండేదాన్ని నేను. ఒక పాయింట్లోని నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. వీటన్నిటి వల్ల గెయిన్ అయ్యానని నేను అనను, డెలివరీ వల్ల గెయిన్ అయ్యాను అనమాట. గెయిన్ అయిపోయాను. గెయిన్ అయినప్పుడు ఒక చిన్న గైనిక్ ప్రాబ్లం వచ్చింది. ఆ గైనిక్ ప్రాబ్లం అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే వెయిట్ లాస్ అవ్వాలి మీరు అని అన్నారు. అయితే ఇదేం పెద్ద కొత్త విషయమా? ఇక్కడ చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలనేదే ఒక పర్మనెంట్ సొల్యూషన్గా చెప్తూ ఉంటారు. నాకు అలాగే చెప్పింది డాక్టర్. సరే, నేను వెయిట్ లాస్ అవ్వడంతో పాటు డైట్ మెయింటైన్ చేద్దాం అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఈ డైట్ మెయింటైన్ చేయడంలో నేను ఏదో పెద్ద సూపర్ ఫుడ్స్ తినేసి ఎక్కడెక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి తినేసి ఇవన్నీ నేనేం చేయలేదు. కేవలం ఇంట్లో ఫుడ్ మాత్రమే తింటూ, అన్నిట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ, ప్రాపర్ వాటర్ తాగుతూ, ఇలాగే నేను ఒక 2 సంవత్సరాలు నాకు పట్టింది 84 kgs నుంచి 56 kgsకి రావడానికి. అప్పుడు నేను వెయిట్ లాస్, నా హెల్త్ ఒకటే కాకుండా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సైమల్టేనియస్గా కొంత గ్లామర్ కూడా మెయింటైన్ అయిపోయింది అనమాట. ఇదేది నేను గ్లామర్ కోసం చేయలేదు, చేయకపోయినా అది జరిగింది. అంటే మనం తినే తిండే మన స్కిన్ మీదైనా మన హెల్త్ మీదైనా ఎఫెక్ట్ అవుతుంది. మనం ఏంటి ఇంటేక్ చేస్తున్నాము అని. ఒకవేళ మనం అలాంటి ఒక డిసిప్లిన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మనకి రోజు చూపించే బోలెడన్ని ప్రోడక్ట్స్ ఎక్స్టర్నల్గా అప్లై చేసుకుంటూ ఉంటాం చూసారా, వాటన్నిటిని చాలా తక్కువ రెడ్యూస్ చేయొచ్చు. అలాగే మనం డాక్టర్కి పోసే చాలా డబ్బుల్ని కూడా సేవ్ చేయొచ్చు అని నాకు అనిపించింది. ఆ రియలైజేషన్లో మ్యాక్సిమం నేను ఇలాంటి డైట్ని ఫాలో అవుతూ ఉంటాను. అయితే ఇప్పటికీ నాకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. కాఫీని నేను అవాయిడ్ చేయలేను, టీని అవాయిడ్ చేయలేను, ఇలాంటివి కొన్ని నాకు కూడా ఉన్నాయి. ఇన్ని చేసినా సరే ఏదోటి వస్తుంది అని అంటే నా కర్మ, ఏం చేయలేము. కాకపోతే నాకు అర్థమైంది ఏంటి, మనం ఇంటేక్ చేసుకున్నవి జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే డాక్టర్కి పోసే డబ్బులు, కాస్మెటిక్స్కి పోసే డబ్బుల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా చెప్తాను, ఈ పైనుంచి వచ్చే మాస్క్లు, పైనుంచి వేసుకునే ఈ స్కిన్ రేడియన్స్లని, స్కిన్ గ్లోయింగ్ మాస్క్లని, పీల్ ఆఫ్ మాస్క్లని ఏవేవో చూస్తూ ఉంటాం కదా, అవన్నీ ఎప్పటికైనా టెంపరీయే. మీరు అబ్జర్వ్ చేయండి, అవి రిపీటెడ్గా వేసుకుంటూ ఉంటేనే మనకు రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఇంటేక్లోని ఇలాంటివి చిన్న చిన్నవి ఇంక్లూడ్ చేసుకుంటే, బ్రేక్ఫాస్ట్లోని కొంచెం ప్రోటీన్, ఫ్రూట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మనం ఏమి అప్లై చేయకపోయినా ఫ్రెష్గా లేస్తాం. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. బాయ్. 14 డైరీస్. జీవితం అంటే ఎన్నో అనుభవాలు, వాటి వెనక ఎన్నో కథలు.